దర్శన్ బెడ్‌పై నిద్రపోతూ ఉంటే, శరణ్య కింద చాప వేసుకొని నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతున్న దర్శన్ మధ్యరాత్రిలో బెడ్‌పై నుంచి కింద పడిపోతాడు. అయితే పక్కనే ఉన్న శరణ్యపై పడిపోతాడు. దాంతో ఉన్నట్లుండి దర్శన్ అలా శరణ్యపై పైన పడిపోవటంతో గట్టిగా కేకలు పెడుతూ, "అబ్బా! నా కాలు విరిగిపోయింది" అని శరణ్య గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో దర్శన్ ఒక్కసారిగా శరణ్య నోటిని గట్టిగా మూసేస్తూ, "శరణ్య ప్లీజ్ నువ్వు గట్టిగా అరవద్దు, అరవద్దు" అని వేడుకుంటూ ఉంటాడు. అలా శరణ్య కేకలు వినేసి, "ఏమైందమ్మా శరణ్య" అంటూ ఆనంద వచ్చి తలుపు కొడుతూ ఉంటుంది. ఆనంద, లీలావతి, అనన్య ముగ్గురు కూడా అక్కడికి వచ్చి, "శరణ్య తలుపు తెరు, తలుపు తెరు, ఏమైంది" అని ఆనంద పిలుస్తూ ఉంటుంది. "ప్లీజ్ మన మధ్య జరిగింది అమ్మకి చెప్పొద్దు, ప్లీజ్ చెప్పొద్దు" అని దర్శన్ వేడుకుంటూ ఉంటాడు. "ఇప్పుడు నువ్వు అరిచావు, నీ అరుపులకే అందరూ వచ్చేశారు. ఇప్పుడు మన మధ్య జరిగింది కూడా నువ్వు చెప్పావంటే ఇంకేమైనా అని వాళ్ళ మధ్య దగ్గరయ్యే సంఘటన ఏమీ జరగకపోయినా నీపై పడిన విషయం చెప్పొద్దంటూ దర్శన్ వేడుకుంటూ ఉంటాడు. శరణ్య, "నిన్నేనమ్మా పిలుస్తుంది, డోర్ తెరు" అని ఆనంద పిలుస్తూ ఉంటుంది. దాంతో శరణ్య బయటికి వస్తుంది. "ఏంటమ్మా శరణ్య, ఎందుకలా అరిచావు, ఏమైంది, చెప్పమ్మా చెప్పు" అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఇక వెనకాలే దర్శన్ కూడా బయటికి వచ్చి, "ఇప్పుడు ఈ శరణ్య చెప్పేస్తుందా ఏంటి" అని కంగారు పడుతూ ఉంటాడు. "నేనేనమ్మా శరణ్య అడుగుతున్నది" అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న అనన్య అయితే అసలు ఇది ఎందుకు కేకలు పెట్టి ఉంటుంది అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మరి శరణ్య ఏం సమాధానం చెప్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.